ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణాలు స్పీడ్గా మారుతున్నాయి. ఇప్పటికే ఏపీలో జనసేన టీడీపీ కలిసి బరిలో దిగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న కాంగ్రెస్ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించడానికి మంతనాలు కూడా జరిపింది. అయితే ఈ మంతనాలు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తోంది. దాదాపు 80 నుంచి 90 మంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడం లేదని ఇప్పటికే జగన్ క్లారిటీ ఇచ్చేశారు. జనసేన టీడీపీ తమకు కలిసి వచ్చే అంశాలపైన ఫోకస్ పెడుతున్నారు. ఇది ఎలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయ తెర మీదకి షర్మిలను తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు ఏపీ పిసిసి చీఫ్ పగ్గాలు అప్పగిస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెను కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతారని తెలుస్తుంది. కడపలో అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన పైన షర్మిల పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనసేన టీడీపీ పొత్తులో జత చేరనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే షర్మిల లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించినట్లు సమాచారం. మరోవైపు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పటికే ఏపీలో ఫాసెస్ క్రిస్టియన్స్ మత పెద్దలతో మీటింగ్లు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల నిజంగానే కడప ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది రాజకీయ పెనుసంచలనం అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుతోపాల మంత్రాలు జరిపిన తర్వాతే షర్మిల ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే నెలలో ఏపీలో కాంగ్రెస్ 2 భారీ బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 2 సమావేశాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఏపీలో మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. రాజధాని అంశంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం అనే అంశంలో విజయం సాధించవచ్చని ఆ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడానికి షర్మిల దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలుత రాజ్యసభ అడిగినప్పటికీ షర్మిల మనసు మార్చుకుని వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. కడప ఎంపీ విషయంలోనే కుటుంబంలో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిల మళ్లీ కడప ఎంపీ బరిలో ఉంటే రాజకీయంగా ఎలాంటి మలుపులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.